అహల్యని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అహల్య కంపెనీలో ఫ్రాడ్ చేసిందని, తన సొంత మామగారి సైన్నే ఫోర్జరీ చేసి 5 కోట్ల డబ్బుని కొట్టేసిందని, ఆ డబ్బుతో విలువైన నగలు చేయించుకుందని ఆరోపణ చేస్తాడు లాయర్. స్వయంగా తానే నేరం ఒప్పుకొని లొంగిపోయిందని కూడా చెప్పేస్తాడు లాయర్. దాంతో జడ్జ్ అహల్యతో, ఏంటమ్మా నిజంగానేనా, నువ్వే నేరం చేశావా అని అడుగుతూ ఉంటుంది. అవును మేడం, నేనే నేరం చేశాను అని ఒప్పేసుకుంటుంది అహల్య. ఇక దాంతో ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్ అని అడుగుతుంటుంది జడ్జ్ అహల్య తరపున లాయర్ని. ఇక లాయర్ మాట్లాడబోతూ ఉంటాడు. లేదు మేడం, అహల్య గారు ఏ తప్పు చెయ్యలేదు, తను ఈ నేరం చెయ్యలేదు. అర్జున్ ప్రసాద్ గారు కూడా ఏ నేరం చెయ్యలేదని, ఏ ఫ్రాడ్ జరగలేదని అన్ని రుజువులు మా దగ్గరున్నాయి. కానీ ఆ రుజువులు మేము ప్రవేశపెట్టడానికి మాకు కాస్త టైం కావాలి, మాకు కాస్త టైం ఇవ్వండి మేడం అని లాయర్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ ఆపోజిట్ లాయర్, ఏంటి తనే నేరం చేశానని ఒప్పుకున్నాక ఇంకా నీకు రుజువులెందుకు, ట్రీట్మెంట్ మార్చడానికా, జడ్జిమెంట్ మార్చడానికా, నేరం ఎవరు చేసినా ట్రీట్మెంట్ అలాగే ఉంటుంది అని అంటుంటాడు ఆపోజిట్ లాయర్. అది కాదు, తనే తప్పు చెయ్యలేదు అని అంటుంటాడు లాయర్. ఇది ఇటువైపు ఉండగా గౌతమ్ యామినిని ఒప్పించి ఎవిడెన్స్ తీసుకొని కార్లో హడావిడిగా బయలుదేరుతాడు. కానీ దారి మధ్యలో ఉండగానే కార్ ట్రబుల్ ఇస్తుంది. దాంతో కోపంగా కార్ని కాల్తో తన్నేసి ఆ ఫైల్ని పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు గౌతమ్. మరోవైపు జడ్జ్ లాయర్ చెప్తున్న వివరణని పట్టించుకోకుండా, లేదు ఇంకా ఈ కేసులో కోర్టు టైంని వేస్ట్ చేయాలి అనుకోలేదు, తను నిజం ఒప్పుకుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజే జడ్జిమెంట్ ఇచ్చేస్తాను అని అంటూ ఉంటుంది జడ్జ్. దాంతో అర్జున్, సుభద్ర కాస్త కంగారు పడుతూ బయట వైపు చూస్తూ ఉంటారు. పరిగెత్తుకుంటూ వస్తున్న అర్జున్ కింద పడిపోతాడు. హడావుడిగా పైకి లేచి ఫైల్ పట్టుకొని పరిగెత్తడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అర్జున్ ఫ్యామిలీ మొత్తం టెన్షన్ పడుతూ ఉండగా జడ్జ్ ఇలా తీర్పిస్తూ ఉంటుంది. తనే కంపెనీలో ఫ్రాడ్ చేశానని ఒప్పుకుంది, అంతేకాదు మామగారి సైన్ని కూడా ఫోర్జరీ చేసిన కేసులో 2 కేసులలో అంటూ 201, 202 అని సెక్షన్స్ చెప్తూ అహల్యకి 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు 50,000 జరిమానా కూడా విధిస్తున్నాను అని జడ్జ్ తీర్పిచ్చి సైన్ పెట్టబోతుండగా, ఆగండి అని గట్టిగా అరుస్తాడు గౌతమ్. ఏమైంది బాబు అని అడుగుతూ ఉండగా, తనే తప్పు చేయలేదు, తను తప్పు చేయలేదు అని నిరూపించే సాక్ష్యాలు నా దగ్గరున్నాయి అని అనగానే, నువ్వేది మాట్లాడాలి అనుకున్నా కోర్టులోకి వచ్చి మాట్లాడు అని అనగానే కోర్టులో ఉన్న బోన్లోకి వెళ్ళి గౌతమ్ మాట్లాడుతూ ఉంటాడు. నువ్వెవరు అని అడుగుతుండగా, అహల్య భర్తని అని గౌతమ్ పరిచయం చేసుకుంటాడు. ఏంటి నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా అని జడ్జ్ అడుగుతుండగా, అవును మేడం, కంపెనీలో ఫ్రాడ్ జరగలేదని, మా నాన్నగారు ఫోర్జరీ చెయ్యలేదని, మా ఇంట్లో దొరికిన నగలకి డబ్బులకి కూడా ప్రతి రూపాయికి లెక్కలు సంబంధించిన అకౌంట్స్ నా దగ్గర ఉన్నాయి అని అవన్నీ సబ్మిట్ చేస్తాడు గౌతమ్. దాంతో అవన్నీ చూసి షాక్ అయిన జడ్జ్ అహల్య వైపు తిరిగి, ఏంటమ్మా ఇవన్నీ సరిగ్గా ఉన్నాయి, అన్ని ఆధారాలున్నాయి, మరి నేరం చేశానని నువ్వెందుకు ఒప్పుకున్నావు అని నిలదీస్తూ ఉండగా కాస్త భయపడుతూ అహల్య ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మేడం, మా మామయ్య గారు ఒక మేజర్, దేశానికి సేవ చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి నేరం చేశాడని కేసు పెట్టి జైల్లో పెట్టారు, సెల్లో వేశారు, చేతులకి బేడీలు వేశారు. ఆయన దేశం కోసం తన ప్రాణాలని అర్పించడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తి. అటువంటి వ్యక్తి అవినీతి చెయ్యరు. ఇంతవరకు మన దేశ చరిత్రలో ఏ మేజర్ కూడా కోర్టు మెట్లు ఎక్కినట్టు, జైలు శిక్ష అనుభవించినట్టు కూడా దాఖలాలు కూడా లేవు. అటువంటి ఆ వ్యక్తికి ఈరోజు శిక్ష పడేది. మా మామయ్య గారు ఈ దేశానికి అపురూపమైన నిధి లాంటి వారు. అటువంటి వ్యక్తి జైలుకు వెళ్ళడం ఇష్టం లేక నేరాన్ని నాపై వేసుకున్నాను. మా మామయ్య గారు నిజంగా ఈ దేశానికి గర్వకారణం. ఆయన చేసిన సేవకి నేను ఈ విధంగా కృతజ్ఞత
తెలపాలి అనుకున్నాను అని అంటూ అర్జున్ వైపు తిరిగి సెల్యూట్ చేస్తుంది అహల్య. దాంతో అర్జున్ కూడా పైకి లేచి సెల్యూట్ చేస్తారు. అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక జడ్జ్ కూడా క్లాప్స్ కొట్టి సైలెంట్ అని అరిచి, బాగా చెప్పావమ్మా, చాలా బాగా చెప్పావు. సైనికుడు దేశం కోసం నిలబడితే ఆ సైనికుడు కోసం నువ్వు నిలబడ్డావు. నువ్వు చాలా గ్రేట్ అమ్మా. అసలు ఇటువంటి కేసు నా దాకా రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇది మాకు మంచి ఉదాహరణ అవుతుంది అంటూ కేసు కొట్టేసి అహల్యని అభినందించి అక్కడి నుండి వెళ్ళిపోగానే గౌతమ్ వెళ్ళి అహల్యని వాటేసుకుంటాడు. ఇక మీకేం కాదండి, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను అని అంటూ ఉంటాడు గౌతమ్. గౌతమ్ని అహల్యని చూసి ముచ్చట పడుతూ ఉంటారు సుభద్ర, అర్జున్. చాలా బాగా చెప్పావమ్మా అని అర్జున్ కూడా అంటూ ఉంటాడు. నీకు దేశభక్తి చాలా ఉందమ్మా అని అంటూ అహల్యని పొగిడేసి ఇంటికి బయలుదేరుతాడు. ఇక భానుమతి కోపంగా చూస్తూ ఉంటుంది. గుమ్మం బయటే అహల్యని ఆపేసి దిష్టి తీస్తూ ఉంటుంది సుభద్ర. దిష్టి బొమ్మకి దిష్టి తీస్తుంది అని భానుమతి కోపంగా అనుకుంటూ ఉంటుంది. అందరూ లోపలికి వెళ్ళిన శ్రావ్య మాత్రం లోపలికి వెళ్లకుండా అక్కడే ఆగిపోతుంది. ఏంటమ్మా, ఎందుకు రాలేదు, లోపలికి రా అని అనగానే, నీ భర్త జైలు నుంచి విడుదలయ్యాడు, అది కూడా కేసు లేకుండా వచ్చేసింది, దాని భర్త దగ్గరికి అది వెళ్ళలేదు కదా అని భానుమతి శ్రావ్యకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అహల్య వెళ్ళి ఏదో మాట్లాడబోతూ ఉండగా, దాని కాపురాన్ని సెట్ చేస్తారని చెప్పారు కదా, టైం అడిగారు కదా, ఏమైంది అని అడుగుతూ ఉండగా అహల్య శ్రావ్య దగ్గరికి వెళ్ళి, మీ నాన్నగారు రిలీజ్ అయ్యారు, శిక్ష పడుతుందన్న నాకు కూడా బయటికి వచ్చాను, నీ కాపురం కూడా తొందరలో చక్కబడుతుంది అని అహల్య ధైర్యం చెప్తూ ఉండగా, మనకి మంచి రోజులు వచ్చాయమ్మా, ఖచ్చితంగా నీ కాపురం చక్కబడుతుంది అని సుభద్ర ధైర్యం చెప్తూ ఉంటుంది. శ్రావ్య లోపలికి వచ్చేస్తుంది. యామినిని గౌతమ్ ఎలా ఒప్పించాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.